అందరికీ నమస్కారం. ఈరోజు మన జీవితాల్లో మరుగున పడిపోతున్న ఒక గొప్ప విలువ గురించి మాట్లాడుకుందాం. అదే నిజాయితీ. నిజాయితీ అంటే కేవలం అబద్ధం చెప్పకపోవడం మాత్రమే కాదు, మన మనస్సాక్షికి లోబడి బతకడం. ఈ వీడియోలో నిజాయితీగా ఉండడం వల్ల కలిగే లాభాలు, అది ఇచ్చే మానసిక ప్రశాంతత గురించి వివరంగా తెలుసుకుందాం. నిజాయితీ అంటే ఏమిటి? మనం ఏం ఆలోచిస్తున్నామో అదే మాట్లాడటం, ఏం మాట్లాడుతున్నామో దాన్నే ఆచరించడం నిజమైన నిజాయితీ. ఒక అబద్ధాన్ని దాచడానికి 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది, కానీ నిజం చెప్పేవాడికి ఏ భయం ఉండదు. సమాజంలో ఒక వ్యక్తికి లభించే అతిపెద్ద ఆస్తి నమ్మకం. ఆ నమ్మకానికి పునాది నిజాయితీ. నిజాయితీ వల్ల కలిగే ప్రయోజనాలు: నిజం చెప్పే వ్యక్తి రాత్రిపూట హాయిగా నిద్రపోగలడు. మనసులో ఎటువంటి తడబాటు ఉండదు. నిజాయితీపరుడిని అందరూ గౌరవిస్తారు. కష్టకాలంలో అందరూ అతనికి అండగా నిలుస్తారు. తన తప్పులను తనే ఒప్పుకునే ధైర్యం ఉన్న వ్యక్తికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబంలో కానీ స్నేహితులతో కానీ నిజాయితీగా ఉంటే బంధాలు కలకాలం బలంగా ఉంటాయి. చాలామంది అనుకుంటారు ఈ రోజుల్లో నిజాయితీగా ఉంటే బతకలేమని, కానీ అది పొరపాటు. అబద్ధం వల్ల వచ్చే లాభం తాత్కాలికం, కానీ దానివల్ల కలిగే నష్టం శాశ్వతం. కష్టాలు ఎదురైనా సరే నిజాన్ని నమ్ముకున్నవాడు చివరికి విజయం సాధిస్తాడు. హరిశ్చంద్రుడి కథ నుంచి నేటి కాలం వరకు నిజాయితీకి ఉన్న విలువ తగ్గలేదు. ఎదుటివారు మనల్ని మోసం చేసినా మనం మాత్రం మన విలువలను వదులుకోవద్దు. ఇప్పుడు ఉదాహరణకు ఒక కథ చెప్పుకుందాం. చాలా కాలం క్రితం ఒక రాజ్యాన్ని పాలించే ముసలి చక్రవర్తి ఉండేవాడు. ఆయనకు సంతానం లేదు. అందుకే తన తర్వాత రాజ్యాన్ని పాలించే సరైన వారసుడిని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఒక వింత పోటీని ప్రకటించాడు. రాజ్యంలో ఉన్న పిల్లలందరినీ పిలిచి ప్రతి ఒక్కరికి ఒక విత్తనం ఇచ్చాడు. ఈ విత్తనాన్ని తీసుకెళ్ళి ఒక కుండీలో నాటండి. సరిగ్గా ఒక ఏడాది తర్వాత ఎవరి కుండీలో మొక్క అందంగా బలంగా పెరుగుతుందో వారే ఈ రాజ్యానికి కాబోయే రాజు అని ప్రకటించాడు. ఆ గుంపులో లింగయ్య అనే ఒక చిన్న బాలుడు కూడా ఉన్నాడు. అతను ఇంటికి వెళ్ళి చాలా శ్రద్ధతో ఆ విత్తనాన్ని ఒక కుండీలో నాటాడు. ప్రతిరోజు నీళ్లు పోస్తూ ఎంతో ఆశగా ఎదురు చూశాడు. కానీ వారం గడిచింది, నెల గడిచింది. ఆ కుండీలో నుండి మొక్క అసలు మొలకెత్తలేదు. మిగిలిన పిల్లలందరూ నా మొక్క ఇంత పెరిగింది, నా పూలు ఇంత అందంగా ఉన్నాయి అని గొప్పలు చెప్పుకుంటున్నారు. లింగయ్యకు చాలా బాధ కలిగింది. తన విత్తనం ఎందుకు మొలకెత్తడం లేదో అతనికి అర్థం కాలేదు. కానీ అతను ఆ విత్తనాన్ని మార్చలేదు, వేరే మొక్కను తెచ్చి పెట్టలేదు. ఏడాది గడిచింది. పిల్లలందరూ రంగురంగుల పూల మొక్కలతో రాజభవనానికి చేరుకున్నారు. లింగయ్య మాత్రం ఖాళీ కుండీతో తలదించుకొని వెళ్ళాడు. మిగిలిన పిల్లలందరూ అతన్ని చూసి నవ్వుకున్నారు. చక్రవర్తి వచ్చి అన్ని కుండీలను పరిశీలించాడు. చివరకు లింగయ్య దగ్గరకు వచ్చి ఆ ఖాళీ కుండీని చూశాడు. నీ మొక్క ఏది నాయనా అని అడిగాడు. లింగయ్య కన్నీళ్లతో, ప్రభు, నేను ప్రతిరోజు నీళ్లు పోశాను, చాలా జాగ్రత్తగా చూసుకున్నాను, కానీ ఈ విత్తనం మొలకెత్తలేదు అని నిజం చెప్పాడు. వెంటనే చక్రవర్తి సంతోషంతో లింగయ్యని దగ్గరకు తీసుకొని ఈ రాజ్యానికి కాబోయే రాజు ఇతడే అని ప్రకటించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు చక్రవర్తి అసలు రహస్యం చెప్పాడు. నేను మీ అందరికి ఇచ్చింది ఉడికించిన విత్తనాలు. ఉడికించిన విత్తనం ఎప్పటికీ మొలకెత్తలేదు. కానీ మీరందరూ రాజు కావాలనే ఆశతో ఆ విత్తనం మొలకెత్తకపోయేసరికి వేరే విత్తనాలు నాటి నన్ను మోసం చేశారు. ఒక్క లింగయ్య మాత్రమే ఓడిపోయినా సరే నిజాన్ని నమ్ముకున్నాడు. రాజ్యపాలన చేయడానికి కావాల్సింది తెలివితేటలు మాత్రమే కాదు, అంతకు మించిన నిజాయితీ.
మిత్రులారా, చూసారా, అబద్ధం ఆడి గెలవడం కంటే నిజం చెప్పి ఓడిపోవడం గొప్పది. ఎందుకంటే ఆ నిజాయితీ మిమ్మల్ని భవిష్యత్తులో అందరికంటే ఎత్తైన స్థానంలో నిలబెడుతుంది. లోకం మిమ్మల్ని చూసి నవ్వినా సరే మీ నిజాన్ని మాత్రం వదులుకోకండి. నిజాయితీ అనేది ఒక గుణం మాత్రమే కాదు, అది ఒక జీవన విధానం. మనం మన పిల్లలకు ఇచ్చే అతిపెద్ద ఆస్తి ధనకనక వస్తు వాహనాలు కాదు, నిజాయితీగా బతకడం అనే సంస్కారం. నేటి నుండే మనం మన మాటల్లో, పనిలో నిజాయితీని పాటిద్దాం. లోకం మెచ్చినా మెచ్చకపోయినా మన మనసాక్షి మెచ్చేలా జీవిద్దాం. చివరిగా ఓ మాట, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులతో పంచుకోండి. నిజాయితీ గల సమాజాన్ని నిర్మించడంలో మీ వంతు కృషి చేయండి. ధన్యవాదాలు.